ఒక వీరుడు, ఒక సింహం, ఒక పులి, ఒక టైగర్, సనాతన ధర్మాన్ని రక్షించే ఒక యోధుడు. సినిమా అంటే పవసర్ దేవుడు, పవసర్ ఒక మగధీర, ఒక సింహం, ఒక పులి, ఒక సింహం, ఒక పులి, ఒక సింహం. పవసర్ గురించి తప్పగా మాడితే అసలు నేను ఊరుకోరు. హరిహర వీరమల్లు వాయమ్మ వాయప్ప నీ అమ్మ ఇట్లా గుర్రం మీద వస్తా ఉంటే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి పట్టుకొని ఇట్లా ఇట్లా వచ్చినట్లు ఉన్నది. మొఘల్ సామ్రాజ్యాన్ని కస ఒడిసిన చూడు, అట్లా వస్తున్న ఒక వీర యోధుడు. ఏంది అనుకున్నావు? అందుట్లో ఔరంగజేబు గాడు కూడా ఉన్నాడు. ఓ జేబులా కత్తి పెట్టి కస ఒడుస్తాడు. పక్కా చూసుకోరు. ఒకటి పవన్ కళ్యాణ్ కాదా పాడ ఉన్నది. ఒక యోధుడు, ఒక వీరుడు, ఒక సింహం, ఒక పులి, ఒక టైగర్, సనాతన ధర్మాన్ని రక్షించే ఒక యోధుడు. ఇక ఆ ధర్మం తెచ్చిపెట్టండి, ఎందుకంటే ఇది మూవీ పరంగా చెప్తున్నా. ఈసారి రికార్డుల మోత మోగిపోతుంది. సినిమా థియేటర్ల జనాలు మొత్తం ఇట్లా కుట్టుకుంటారు. ఇట్లా జరుగురు, టికెట్ కావాలి, నాకు కావాలి, నీ అమ్మాయి ఎంత రేట్ అయితే 10,000 ఉండనే టికెట్ రేటు మేము కొంటాము అని చెప్పి బరాబర్ కొట్టుకుంటారు. ఏమన్నా ట్రైలర్ అని అందుట్లో బాబాని అమ్మ యుద్ధ సన్నివేశాలు చూసిర్రా, ఆ బీజిఎం చూసినరా, ఏమన్నా కొట్టినరా, ఇట్లా డ్రమ్ములు తీసుకొని డ్యామే అని కొట్టిండ్రు. అంత జబర్దస్త్ ఉన్నది అప్ప సినిమా. అమ్మ ఆ ట్రైలర్ మాత్రం కిరాకుంది. సినిమా ఎప్పుడు వస్తుంది జల్దీ రాని. మాకు ట్రైలర్లతోటి దానిలతోటి మాకు మభ్య పెట్టకుర్రి. కోపం గిట్ట వచ్చింది అనుకో, ఇక ఏం లేదు, సినిమా ఆఫీస్ పైన దాడి కూడా చేస్తాం. తగ్గేదేలే. అంటే ఒక సింహం, ఒక పులి, ఒక తోపు, ఒక పవసర్ అంటే దేవుడైనా. పవసర్ అన్న ప్రాణం, పవసర్ దేవుడు. జై పవసర్, జై పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది ట్రైలర్ మాత్రం? పవసర్ ట్రైలర్ చాలా పిచ్చి, మెంటలకి పోతే చాలా బాగుంది. మెంటల్ పిచ్చికి పోతే ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. పవసర్ అంటే ఎవరు అనుకున్నావు? దేవుడే. పవన్ కళ్యాణ్ దేవుడైనా, పవన్ కళ్యాణ్ దేవుడైనా. జై పవసర్, జై పవన్ కళ్యాణ్. అంటే ఆయన మూవీ ఇప్పుడు రిలీజ్ కాదు, అది ఆయన దొక్కేసిండ్రు, అది అని అంటున్నారు. ఇప్పుడు మీసాలు ఉన్నాయా? మీసాన్ని తిప్పితే ఏమవుతుంది? ఎవరు కూడా తొక్కనాక ఆయన సరిపోరు. పవసర్ తొక్కి దమ్మున్న మొగడున్నాడా? పవసర్ తొక్కి దమ్మున్న మొగలేడు. తొక్కమని చూడు. లైఫ్లో థియేటర్ మొత్తం మూసేస్తాను నేను. పవసర్ సినిమా హరిహర వీరమల్లు సినిమా ఆడాలా? ఎన్ని కోట్లు కమాయిస్తుంది? ఎన్ని కోట్లు కమాయిస్తా? 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు వస్తుంది. మరి దీనికి వచ్చింది కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. కన్నప్పకి 1000 కోట్లు దాడేసింది. కన్నప్ప కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కొంతమంది తిడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దాని మీద తిడుతున్నారా? తిట్టి ఎంతమంది తిట్టుకున్నా ఎవరి పాప నడిపోతారు. కానీ తిట్టినంత కోపరాదు. పవసర్ దేవుడప్ప. అయ్యా పవసర్ అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యిండు, ఏం చేయకొచ్చిండు, మేము సినిమానే చూడమంటున్నారు కొంతమంది. కాదు, డిప్యూటీ సీఎం అయితే సినిమాలు చూడరా? సినిమా అంటే పవసర్ దేవుడు, పవసర్ ఒక మగధీర, ఒక సింహం, ఒక పులి, ఒక సింహం, ఒక పులి, ఒక సింహం. పవసర్ గురించి తప్పగా మాడితే అసలు నేను ఊరుకోను. పవసర్ గురించి తప్పగా మాడితే నేను అసలు ఊరుకోను. నేను నా దేవుడు పవన్ కళ్యాణ్. ఓకే, కాకపోతే ఇప్పుడు ఆయన సినిమా ఫ్లాప్ అవుతుంది అది అనేటోళ్ళకి ఏమంటావు? సినిమా ముందుకు వస్తుంది, ప్రేప అవదు. సినిమా గెలుతుంది. హరిహర వీరమల్లు సినిమా గెలుతుంది. 1,00,000 కోట్లతో సినిమాకి 1,00,000 కోట్లు రావాలా? 1,00,000 కోట్లు రావాలా? నువ్వు ఎప్పుడు చూస్తావు ఆ సినిమాని? సినిమా చూస్తాను. ఎప్పుడు? డబ్బులు సంపాదించుకో సినిమా చూస్తాను. అంటే ఒకవేళ సినిమా టికెట్ 10,000 ఉంటే ఎట్లా చూస్తావు నువ్వు? ఒకవేళ 10,000 రూపాయలు ఉంటానా? అయినా సినిమా చూస్తాను. ఏడుకెళ్ళి తెస్తావు మనీ? డబ్బులు అయ్యా 10,000 రూపాయలు వండయా ఆయన అడుగుతాను పవన్ కళ్యాణ్. 10,000 రూపాయలకి అయ్యా పవసర్ గారండి సినిమా చూడాలయ్యా. 10,000 రూపాయలు కావాలయ్యా పవసర్ గారండి. మీ దేవుడయ్యా పవసర్ గారు. ఓకే అదంతా ప్రాంక్ చేసినామని చెప్పేసి, కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది నిజం. ఓకే, కానీ ఇంకొక విషయం, అందులో హీరోయిన్ ఎట్లున్నది? అందులో హీరోయిన్ కట్టప్ప సూపర్ అదిరిపోయిందప్ప. చాలా బాగుంది.